రమేష్ విసిరిన ప్రేమలేఖ కుడి చేతిలో అత్యంత భద్రంగా పట్టుకొని అందులో ఏముందో అనే ఆతృతతో గబగబా లోపలికి నడిచిన గాయత్రికి నిప్పుల కుంపటిలా కూర్చున్న తల్లిని చూడగానే గుండె జారిపోయింది. అమ్మ చూడలేదు కదా. తను వంగి రమేష్ విసిరిన కాగితం తీయడం అనుకుంటూ తల్లివైపు తల తిప్పి కూడా చూడకుండా కావాలని కొంచెం విసురుగా గది లోపలికి వెళ్ళిపోయింది. గదిలో కార్తికేయ డ్రెస్ మార్చుకొని మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. అతన్ని అలా చూడగానే చిరాకేసింది. గాయత్రి అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచి చూసి తిరిగి కళ్ళు మూసుకున్నాడు కార్తికేయ. ఎటూ కానివేళ నువ్విలా మంచం మొత్తం ఆక్రమిస్తే ఎట్లా? ఇవాళ నుంచి నువ్వు హాల్లో పడుకో. ఈ గది నాది అంది. మనిషికో గది ఉండటానికి మనం కోటీశ్వరులం కాము. అయినా నీ మంచం నీకు సపరేట్‌గా ఉందిగా. నా మంచం మీద నేను పడుకుంటేనేం, కూర్చుంటే నీకేం? నాకు ప్రైవసీ కావాలి. నేను పెద్దదాన్ని అయ్యాను. ఇక నుంచి నీతో షేర్ కలవడం నాకిష్టం లేదు అంటూనే హాల్లోకి వెళ్ళి తల్లికి వినిపించేలా అంది. ఇవాళ నుంచి నీ కొడుకుని హాల్లో పడుకోమను. ఆ గది నాకు కావాలి. ఆవిడ సమాధానం చెప్పలేదు. గాయత్రి మరోసారి అంది. అయినా అసహ్యంగా అన్నయ్య నా గదిలో పడుకోవడం ఏం బాగుంటుంది? ఇద్దరం పెద్దవాళ్ళమయ్యాం కదా. నాకు చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. అన్నపూర్ణ కూర్చున్న దగ్గర్నుంచి లేచి కూతురు వైపు వచ్చింది. సూటిగా గాయత్రి మొహంలోకి చూస్తూ అంది. నీకేదన్నా దెయ్యం పట్టిందా? అఘాయిత్యం చేసుకున్నావెందుకే? నువ్వేం కోటీశ్వరి కూతుర్ని అనుకుంటున్నావా? హద్దులు తెలుసుకొని మసలుకో. వెధవేషాలేస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఎందుకులే, ఆడపిల్లవి. నీ మనసు కష్టపెట్టడం మంచిది కాదని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి వాడిమీద? ఒంటి కాలి మీద లేస్తున్నావు. వాడు ఎవరనుకుంటున్నావు? నీకు అన్నయ్య అని మర్చిపోతున్నావా? చంపేస్తాను. జాగ్రత్త. తర్జాని చూపిస్తూ హెచ్చరించింది అన్నపూర్ణ. ఊహించని ఆ పరిమాణానికి బిత్తరపోయింది గాయత్రి. తను ఏదో అనుకొని కొంచెం మొండితనం ప్రదర్శించింది. పరిస్థితి ఇలా అడ్డం తిరుగుతుందని ఊహించలేదు. ఈ ఇంట్లో వాళ్ళకి తన మీద అనుమానం వచ్చింది. అది కన్ఫర్మ్ చేసుకునేదాకా మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి రమేష్ విషయం బయటికి వచ్చిందంటే ఇల్లు ఒక జైలవ్వడం ఖాయం. ఇంతకుముందు ఈ ఇంట్లో ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు. అసలా అవకాశమే రాలేదు. ఎందుకంటే తను కూడా ఎప్పుడూ ఇలా ఎదురు తిరగలేదు. కనీసం అమ్మ మాటకి కానీ, నాన్న మాటకి కానీ ఎదురు సమాధానం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పినా బుర్ర ఊపడం తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అలాంటిది ఈ మధ్య వాళ్ళు ఏం చేసినా తనకి తప్పుగా అనిపిస్తుంది. రమేష్‌తో పరిచయమయ్యి షికార్లు అలవాట్లయ్యాక తనకున్న నిబంధనలు భరించరానివిగా అనిపిస్తున్నాయి. కాలేజీ, ఇల్లు తప్ప మరో వ్యాపకం, మరో గోల లేని తనకి ఇప్పుడు అవి రెండూ తన స్వేచ్ఛకి ప్రతిబంధంలా అనిపిస్తున్నాయి. ఆ జైలు గోడలు బద్దలు కొట్టుకొని రెక్కలు రెపరెపలాడించి గనగన వీధుల్లో విహరించాలని అనిపిస్తుంది. అక్కడ తనతో పాటు రమేష్ కూడా ఉంటాడు కాబట్టి ఆ మేఘాల మీద అలా సాగిపోతూ చుక్కల లోకంలోకి వెళ్ళిపోయి రమేష్ చేసే చిలిపి పనుల మధ్య మాధుర్యం ఆస్వాదించాలనిపిస్తుంది. అతని వెచ్చని కౌగిట్లో నలిగిపోవాలనిపిస్తుంది. ఎన్నడూ లేనిది ఈ మధ్య సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు చూస్తుంటే ఆ సన్నివేశంలో తను, రమేష్ కనిపిస్తున్నారు. అందుకే అందరూ నిద్రపోయినా తను మాత్రం రాత్రి పొద్దుపోయిందాకా టీవీ చూస్తూ గడుపుతుంది. అన్నపూర్ణ స్వరం మరింత కరుకుగా వినిపించింది. ఇవాళ నుంచి సాయంత్రం అన్నం వండటం, చపాతీ చేయడం నీ వంతు. వెళ్ళు, వెళ్ళి చపాతీ పిండి కలుపు.
ఆవిడ మాటలు వినగానే రోషంగా అంది గాయత్రి. అయితే ఇంకేం? చదువు మాన్పించేయండి. వంట చేసుకుంటూ బతికేస్తా. నీలాంటి వాళ్ళు బోలెడు మంది చదువుకున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యారు. ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళంతా వంట చేయడం లేదా? నువ్వేమైనా దిగివచ్చావా? వెళ్ళు. అనవసరంగా వాదన పెంచకు. మారుమాట మాట్లాడే అవకాశమివ్వకుండా అన్నపూర్ణ లోపలికి తన గదిలోకి వెళ్ళిపోయింది. గాయత్రి కాళ్ళు ఎత్తి ఎత్తి విసురుగా నడుస్తూ వంటగదిలోకి వెళ్ళింది. అన్నపూర్ణ కావాలని బీరువా తెరిచి సర్దుతూ కూర్చుంది. కార్తికేయ గదిలో పడుకొని ఉన్నాడు. ఇదే మంచి సమయం. గాయత్రి కుడి చెయ్యి గుప్పిట విప్పింది. కాగితం నలిగిపోయింది. ఓ పక్కగా నిలబడి కాగితం తెరిచింది. గాయత్రి, ఏమైంది? ఈ నడుమ కానొస్తలేవు? నీకోసం పిచ్చోన్నైతున్నా. రేపు సాయంత్రం ఇంద్రపార్కుకి రా. నీతోని చానా మాట్లాడాలే. నిన్న నువ్వు కాలేజ్‌కి పోతుంటే సూసినా. జబర్దస్త్‌గా తయారయ్యావు. ఒక్కసారన్నా నిన్ను ముద్దు పెట్టుకోవాలే. రేపు నువ్వు రాకుంటే నేనే మీ ఇంటికి వస్తా. మీ నాయన, అమ్మ ఎదురుంగానే ముద్దు పెట్టుకుంటా. గాయత్రి నరాలన్నీ తియ్యగా మూలిగాయి. అప్పటికప్పుడే రమేష్ వచ్చి అదేదో సినిమాలో రవితేజలాగా తనని అందరూ చూస్తుండగా గబల్న దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నట్టు. కుడి చేత్తో తనని దగ్గరకు తీసుకొని గాయత్రి నాది. ఎవరన్నా కాదంటే లేపుకెళ్ళిపోతా అని హీరోయిజం చూపించినట్టు అనిపించి తనువంతా పులకింతలతో నిండిపోయింది. నిలబడలేక కాళ్ళు వణికినట్టు అయింది. ఆ కాగితం 2 చేతుల్లో పట్టుకొని మొహానికేసి రుద్దుకుంది. ఆ స్పర్శ రమేష్ పెదాల స్పర్శలా వెచ్చగా అనిపించింది. గోధుమ పిండి డబ్బా అల్మారాలో పై ర్యాక్‌లో ఉంటుంది. కనిపించిందా? అన్నపూర్ణ గొంతు వినిపించడంతో కాగితం మడతపెట్టి జాకెట్‌లో దాచేసింది. అల్మారా తెరిచి గోధుమ పిండి డబ్బా తీసుకుంది. రమేష్ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని తల్లి పెట్టిన జొన్న రొట్టె తిన్నాడు. అతను తినడం పూర్తి చేసేసరికి గంగరాజు, సురేష్ వచ్చారు. రమేష్‌ని చూస్తూ తిన్నావా? అని అడిగాడు గంగరాజు. రమేష్ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. గంగరాజు భార్యతో అన్న మాటలు వినిపించాయి. బేకార్‌గా తిరుగుడు, తినుడు మంచిగా నేర్పిస్తున్నావు. ఊకో, బిడ్డ రాంగానే రందిపడతావు విసుక్కుంది ఆవిడ. రమేష్ నిర్లక్ష్యంగా మంచం మీద అడ్డంగా వాలిపోయాడు. తనకి పిచ్చి పట్టినట్టుగా ఉంది. గాయత్రిని కలుసుకొని 10 రోజులయింది. ఆమెని వాళ్ళ డాడీ కాలేజ్‌కి వెంట పెట్టుకొని వెళ్ళడం, ఆమె తనతో మాట్లాడలేకపోవడం, కనీసం తన వైపు కూడా చూడకపోవడం, ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. తను, ఆమె కలుసుకోవడం ఎవరన్నా చూసారేమో! అందుకే వాళ్ళ అమ్మా, నాన్న ఆమెని కంట్రోల్ చేశారేమో అనే అనుమానంతో పాటు ఆమెకి పెళ్లి చేసేస్తారేమో అని భయం కూడా వేస్తుంది. గాయత్రి లాంటి అందమైన అమ్మాయి ఇంటి పక్కనే ఉంటే ఆమెని తను పెళ్లి చేసుకోవాలి గాని ఇంకెవరో పెళ్లి చేసుకోవడమేంటి? అందుకే ఎలాగైనా గాయత్రిని కలవాలి. వీలైతే ఇద్దరూ లేచిపోవాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ వాళ్ళు ఒప్పుకోరు. తన వాళ్ళు ఒప్పుకోరు. ఏమాత్రం తెలిసినా తన సంగతి ఎట్లా ఉన్నా ఆమెని మాత్రం ఖచ్చితంగా తన నుంచి దూరం చేస్తారు. రమేష్ పార్కులో కలుసుకుందామని రాసి విసిరిన కాగితానికి గాయత్రి సమాధానం చెప్పకపోయినా ఆమె తప్పకుండా వస్తుందనే నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. మర్నాడు గాయత్రి ఖచ్చితంగా వస్తుందనే రమేష్ 4 గంటల నుంచే పార్కుకి వెళ్ళి పాచార్లు చేయసాగాడు. 10 నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతనికి టెన్షన్ పెరిగిపోసాగింది. లోపల్నుంచి బయటికి, బయట నుంచి లోపలికి పదే పదే తిరగసాగాడు. గేట్ దగ్గర ఉన్న వాచ్‌మెన్ 4 సార్లు చూసి
ఐదోసారి అతని చొక్కా పట్టుకొని గట్టిగా అడిగాడు. "ఏం సంగతి? గిడ ఏం చేస్తున్నావు? దమాక్ ఖరాబైందా? ఎవరు నువ్వు? ఆ టికెట్ తీసుకున్నావా?" రమేష్‌కి భయం వేసింది. షర్టు జేబులో నుంచి టికెట్ తీసి చూపించాడు. అతని చేతిలో నుంచి గబల్న లాక్కొని చూస్తూ అడిగాడు. "ఏం చెయ్యనికి వచ్చావు? ఒక్కడివే వచ్చావా?" రమేష్ భయంగా అన్నాడు. "వాకింగ్‌కి వచ్చిన. నా దోస్తు గురించి వెయిటింగ్ చేస్తున్నా." "వాకింగ్ గురించి వచ్చినోడివి వాకింగ్ గిట్లనా చేసేది? నీ దోస్తు లోపటికి రాడా? దోస్తంటే పోరడా? పోరా?" రమేష్ తడబడ్డాడు. అమ్మాయి అని చెబితే వీడు ఏమంటాడో? దిక్కులు చూడసాగాడు. వాచ్‌మెన్ రమేష్ మెడ మీద చెయ్యి వేసి, "నీ అసంటోళ్ళని మస్తు సూసిన. నడువు బయటికి. నీ బాబు జాగిరి కాదిది. నడువు" అంటూ తోసెయ్యబోతుండగా ఆటో ఆగడం, అందులో నుంచి గాయత్రి దిగడం ఒకేసారి జరిగాయి. రమేష్ కళ్ళు ఆమెని చూడగానే మెరిశాయి. వాచ్‌మెన్ చేతి నుంచి విదిపించుకుంటూ, "అన్నా సారీ అన్నా. అదిగో ఆమెనే నా దోస్తు. వదిలేయ్ అన్నా" అన్నాడు బతిమాలుతూ. వాచ్‌మెన్ గాయత్రి వైపు చూశాడు. గాయత్రి అతన్ని రమేష్‌ని బెదిరిపోతూ చూసింది. ఏమనుకున్నాడో వాచ్‌మెన్ రమేష్‌ని వదిలేస్తూ, "జరసేపు కూసోని జల్ది బయటికి పొండి. లోపట ఏమన్నా నకరాలు చేస్తే బొక్కలు తీస్తా" అన్నాడు. రమేష్ తల అడ్డంగా ఆడిస్తూ గబగబా అన్నాడు. "లే అన్నా. జస్ట్ కూసోని మాట్లాడుకుంటాం. అంతే. జల్ది పోతాం" అన్నాడు. వాచ్‌మెన్ గాయత్రినే చూస్తూ పొండి అన్నాడు. రమేష్ కుడి బొటనవేలు మడిచి 4 వేళ్లు నుదిటికి ఆన్చి కృతజ్ఞత తెలిపి గాయత్రి దగ్గరకు వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి నడిచాడు. గాయత్రికి ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా రమేష్‌తో నడుస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. వాచ్‌మెన్ ఆమెనే చూస్తున్నాడు. గాయత్రికి భయంతో ఒళ్లంతా జలధరించినట్టు అయింది. "ఏమైంది? అతను ఏమంటున్నాడు?" అడిగింది. "నీ గురించి నేను అటూ ఇటూ తిరుగుతున్నా. ఆడికి ఏమో డౌటొచ్చింది. లొల్లి స్టార్ట్ చేసిండు. కన్విన్స్ చేసినా" అన్నాడు. "అంటే ఏమన్నాడు?" అడిగింది గాయత్రి. "గుల్మోహర్ చెట్టు కింద బెంచి మీద కూర్చుంటూ ఆని సంగతి వదిలేయ్. నీ సంగతి చెప్పు. ఏమైంది? మీ ఇంట్లో తెలిసిందా మన సంగతి? మీ డాడీ ఎందుకు తోలుకుపోతుండు నిన్ను కాలేజ్‌కి?" అడిగాడు. గాయత్రి దిగులుగా అంది. "మా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ బాగా ఎక్కువయ్యాయి. మా పెదనాన్న ఆ మధ్య వచ్చి వెళ్ళిన దగ్గర్నుంచి నా మీద మా వాళ్లకు ఏదో డౌట్ వచ్చింది కానీ పైకి ఏమీ అనడం లేదు. మనసులో మాత్రం డౌటు ఉందనిపిస్తుంది. గోల్కొండ వెళ్ళినప్పుడు నన్ను మా పెద్దనాన్న చూశారేమో, నాన్నకి చెప్పారేమో అనిపిస్తుంది." "ఎవరు మీ పెదనాయన?" అడిగాడు. "నీకు తెలియదులే. మా ఫాదర్ కజిన్. బహుశా నేనింక కలవలేను. ఇవాళ నిన్ను కలుసుకోవడానికి ఇంట్లో గొడవ పడి కాలేజ్‌కి ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. అందుకే ఇప్పుడు రాగలిగాను. రేపట్నుంచి ఇంక ఏం జరుగుతుందో తెలియదు. నన్ను మర్చిపో." రమేష్ గాబరాగా అన్నాడు. "ఏయ్! గసొంటి మాటలనకు. మనం మ్యారేజ్ చేసుకుందాం." "మ్యారేజా? ఇప్పుడా? ఏం చేస్తాం? పెళ్లి చేసుకొని ఎక్కడుంటాం? అసలు ఎలా బతుకుతాం? మనకి జాబ్ కావాలి. ఎవరిస్తారు?" విస్మయంగా అడిగింది.